పడుతుంది. సో మొత్తానికి ఇంతటితోనే ఆగిపోతుందా లేకపోతే ఇంకేం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశం మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మద్దతుగా నిలిచిళ్ళు. కమ్యూనిస్టుల పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నగా వెన్నుపూసలా ఉన్న పరిస్థితి కనబడింది. అది మనందరం కూడా చూసిన పరిస్థితి, అది అందరికీ తెలిసిన విషయం, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా తెలిసిన విషయం. సో ఇప్పుడు ఇదే కమ్యూనిస్టులు అంటే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. పద్ధతి మారకపోతే కాంగ్రెస్కు టాటా, మిత్రధర్మం పాటించడం లేదు, ఒంటరిగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల బరిలోకి, మితిమీరిన రాజకీయ జోక్యంతో నష్టాలలోకి సింగరేణి, శ్వేతపత్రం విడుదల చేయాలి, యుద్ధంపై మోదీ మౌనం వీడాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే, ఈరోజు కూనమనేని చేసే స్టేట్మెంటు ఇది సింపుల్ స్టేట్మెంట్ కాదు, రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే స్టేట్మెంట్. ఎందుకంటే సిపిఐకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు కూనమనేని, దాంతోపాటు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు. కూనమనేని సామాజిక సంబంధించి కూనమనేని చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కమ్యూనిస్టులు మరొక యుద్ధానికి సిద్ధమవుతున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా రకాలుగా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ యొక్క తప్పిదాలు ప్రజలు చూస్తారు. మొట్టమొదటిసారిగా వీళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలలో బొక్కబోర్లా పడ్డారు, అంటే ఫెయిల్ అయిపోయారు, 100కు 100% ఫెయిల్ అయిపోయారు. ఇక దాంట్లో భాగంగా మేము ఏం చేసినా అని చెప్తారు, ఫ్రీ బస్సు ఇచ్చిన, ఫ్రీ బస్సుతోని నెలకు 350 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి. ఇక జీరో కరెంట్ అంటే ఆ జీరో